అనంతపూర్ జైల్లో ఒక నెల పెట్టారు. భయంకరం రోహిత్. అక్కడైతే కూర బంకలు సాగేది, అన్నం జావలాగా ఉండేది. ఆ కూర అన్నీ కీరదోసకాయ ఆకుకూర అన్నీ టమాటా పప్పులు వేసేసి మిక్సీలో వేసేసాం. అదంతా భయంకరమైన వాసన వచ్చేది, తినగలిగే పరిస్థితి కాదు, వామిటింగ్ వచ్చేది. ఆ కుండలో వాటర్ పోసేవాళ్ళు, ఆ వాటర్లో ఎర్రలు బొద్దింకలు, దాన్ని ఎవరు క్లీన్ చేయరు, మాట్లాడకూడదు, అడగకూడదు ఎవడు అక్కడ. భయానకమైన పరిస్థితులు. ములాఖాతులు ఉండేవి కదా ఫస్ట్లో, తర్వాత ఇచ్చారు. నా ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ వినేవాళ్ళు. ఆ దుర్గా రమేష్ అనే అతను ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ విని టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఆయన మెసేజ్లు ఇస్తూ ఉంటాడు, ఇట్లా ఉంది పరిస్థితి. ఆయన వల్ల లోపల చాలామంది ఖైదీలు సఫర్ అయ్యారు. అనిల్ అన్నా బాగున్నావా అని ఎవరన్నా అక్కడ వచ్చి బట్టలు గిడ్డంగి అని ఒకటి ఉండేది మాకు. బట్టలు అంటే ప్రతి ఖైదీకి ఖచ్చితంగా తెల్ల బట్టలు ఇచ్చి, ముద్దాయిలు ఏరూ సిటీ ముద్దాయిలకైతే, జనరల్ జైలు ఖైదీలకు కూడా నెంబర్ వేసి కార్డు వేసి ఇస్తారు. అక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్నా బాగున్నావు అని చేయెత్తితే, అట్లా చేయైతే అన్నా బాగున్నావు అన్న వాళ్ళని గేటుకి తీసుకెళ్ళి 3rd డిగ్రీ కోటింగ్ ఇచ్చి పంపించి నానా హింస పెట్టే పనిష్మెంట్ వర్క్స్ వాళ్ళకి వేసి చేసిన వ్యక్తి అతను. అంత కరుడుగట్టిన నేరస్తులు మేము కాదే, మేము టెర్రరిస్టులు కాదు, మేము ఈవెన్ అసలు గ్యాంగ్స్టర్స్ కాదు, మేము సామాన్య మానవులను స్వామి. సోషల్ మీడియా కేసెస్లో తీసుకుపోయి నువ్వు ఈ రకంగా హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు, 14-15 వేల కిలోమీటర్లు తిప్పారు. 3rd డిగ్రీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కఫ్ చేసి లోపలికి 14.5 గంటలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోయి అట్ట పడేసారు లోపల. ఆ కఫ్స్ తీసేసిన తర్వాత చేతులు ఇట్టాగే ఉన్నాయి. నాకు తెలిసి చేతులు ఇట్లా రాలా, చేతులు ఇట్లా మడుచుకునేదానికి నాకు చేతులు రాలా, చేతులు ఇట్లా బెండవలేదు రోహిత్. నాకు చేతులు ఇట్లా రాలా. ఒక 4-5 అవర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని 2 కానిస్టేబుల్స్ చేతులు అట్లా 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 గట్టికి తీస్తే కిందకి బయట పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నానా తిప్పలు పడితే డే 1 నుంచి 3rd డిగ్రీ మొదలుపెట్టారు. దిమ్మకి కూర్చోబెట్టడం మానించడం, ఇట్లాంటి దిమ్మకి కూర్చోబెట్టేది అటొకటి ఇటొకటి నుంచి కాళ్ళు ఇట్లా పంగ చీల్చేస్తారు. ఆ చీల్చే క్రమంలో 2 చేతులు ఇట్లా పైకి కట్టేస్తారు. వెనకాల నుంచి ఒకటి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు. ఆ గుద్దే క్రమంలో ముక్కులో నుంచి నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చిన పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేము. కేకలు పెట్టి ఏం చేసినా వీడియో తీసి అరిచేకుంది. ఇంకా ఇంకా అసలు భయంకరమైన టార్చర్. అసలు నేనైతే వెన్నుపూస అట్లా చీలిపోద్దాం అనుకున్నాను. నేను అంత మూర్ఖంగా, అంత భయానకమైన పరిస్థితిలో నన్ను హింస పెట్టిన పరిస్థితిలో